రాష్ట్రంలో ఆర్థికంగా వాళ్ళు చేసిన అప్పులు 7 లక్షల కోట్లు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి నెల వస్తున్న ఆదాయం పాత్రికేయ మిత్రులారా రాసుకోండి. ప్రతి నెల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. ఈ 18,500 కోట్లల్లో 6,500 కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్ల కింద పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్లకు అప్పు మిత్తి కింద కట్టడానికి పోతున్నాయి. ఈ 13,000 కోట్లు జీతభత్యాలకు కేసీఆర్ మన నెత్తి మీద మోపిన అప్పుకు ఇవాళ పోతే మిగిలిన 5,500 కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని కడుపు కట్టుకొని అవినీతిని నిర్మూలించి రూపాయి కూడబెట్టి ఇవాళ రైతు రుణమాఫీ చేస్తే మమ్మల్ని అభినందించడానికి నీ మనసు లేదు కానీ